బస్ అనే కాన్సెప్ట్ ఎంతవరకు కరెక్ట్? అసలు ఈ ఫ్రీ బస్ అనే కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది? అది కూడా మహిళలకి మాత్రమే ఫ్రీ బస్ ఇవ్వడం వల్ల వాళ్ళకు వచ్చే మార్పు ఏంటి? మన దేశంలో కొన్ని తరాలుగా ఒక ఆడపిల్ల అంటే ఇంటికి మాత్రమే పరిమితం. అంతెందుకు, ఈ రోజుకి కూడా ఒక లోవర్ మిడిల్ క్లాస్ ఆడపిల్ల పుట్టిందంటే పుట్టినప్పటి నుంచి పెరిగి పెద్దయ్యే వరకు ప్రతి రూపాయి ఆ అమ్మాయి పెళ్లి కోసమే సేవింగ్స్ చేస్తారు. కానీ అదే అమ్మాయి చదువు కోసమో ఉద్యోగం కోసం ఒక రూపాయి అడిగితే ఒకటికి 2 సార్లు ఆలోచిస్తారు. సో ఈ ఫ్రీ బస్ వల్ల వాళ్ళకు వచ్చే మార్పు ఏంటో తెలుసా? ఎలాగో గవర్నమెంట్ స్కూళ్ళు కాలేజీలు ఉన్నాయి కాబట్టి ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి బస్సు ఎక్కెళ్ళి చదువుకుంటే అదే మార్పు. 10,000 జీతం కోసం ఒక ఆడపిల్ల పనిచేయాలంటే ఇంటి నుంచి బయటికి వెళ్ళి తిరిగి రావడానికి 100 రూపాయలు ఖర్చు. ఈ ఫ్రీ బస్ ద్వారా రోజుకి 100 రూపాయలు మిగిలించుకొని నెలకి 10,000 చేతిలో పట్టుకొని ఇంటికి వస్తే ఫినాన్షియల్ ఫ్రీడమ్. అది అసలైన మార్పు. కానీ అదంతా పక్కకు పెట్టి సోషల్ మీడియాలో ఆడోళ్ళు సీట్ల కోసం జుట్లు పట్టుకొని కొట్టుకున్నారనేది బాగా ఫేమస్ అయింది. ఎందుకంటే మనకు అది ఎంటర్టైనింగ్ ఉంటుంది కాబట్టి. సో ఇలా చాలా పథకాల వెనకాల ఒక స్ట్రాటజీ ఉంటుంది. అది మనం అర్థం చేసుకోలేక దాన్ని తప్పుపడుతున్నామేమో. ఇలాంటి చాలా విషయాల గురించి మాట్లాడుకుందాం. ఫాలో కొట్టు.